ఎంపీ ఎంవివి సత్యనారాయణపై జనసేన నేత వంశీ విరుచుకుపడ్డారు. తన పట్ల ఎంవివి వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇంటికొచ్చి కొడతానంటూ హెచ్చరించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి కూడా కాపాడలేరంటూ ధ్వజమెత్తారు. ఎంవివికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయంటూ బెదిరించారు. వంశీ వ్యాఖ్యలపై ఎంపీ ఎంవివి సీరియస్ అయ్యారు. వంశీపై ఎంవివి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర, నీ దగ్గర టీ కూడా తాగలేదు. నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తున్నావు. చెత్త కాతి కుక్క తీస్తా అని చెప్తాను. ఇంకోసారి మళ్ళీ మాట్లాడండి అక్కడైనా. ఇకపోతే ఎవరో కొంతమంది సోదరులు అడుగుతూ ఉన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు కూడా చెప్తా ఉన్నా నేను. ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆ రోజు కుట్ర చేశారు. నన్ను కార్పొరేటర్గా వేయించి నాకు మేయర్ పదవి లేకుండా నన్ను ఇక్కడ వీక్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డితో నేను గొడవపడ్డా. మీరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న అన్నీ కూడా జెంట్స్ చేస్తూ ఉన్నారు, మహిళలు చేస్తూ ఉన్నారు జెంట్స్ని. కొన్ని అయినా సరే ఉంచండి అని అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కార్పొరేటర్లు నాతో ఫైట్ చేశారు. నాకు మహిళలు చేస్తున్నారు. ఆ రోజున అడిగితే నువ్వు మేయర్ అవ్వాలా లేదా, నువ్వెందుకు వాళ్ళ గురించి అని చెప్పేసి రిజర్వేషన్లు కూడా తారుమారు చేసిన వ్యక్తి ఆ రోజు వీసీ ప్రసాద్ రెడ్డి. నేను ఫైట్ చేశా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ వంశీ పట్టుకోలేదని చెప్తాడు. నేను అడిగితేనేమో నువ్వు మేయర్ అవ్వాలి కదా అంటాడు. ఇలాంటి గేమ్స్ ఆడి వ్యక్తిగతంగా నన్ను కూడా అక్కడ డ్యామేజ్ చేశాడు.